చలికాలం ముగిసిన తెలంగాణలో కొన్ని చోట్ల మంచు కురుస్తోంది. హైవేలపై విపరీతమైన మంచు కురుస్తూ ఉండటంతో ముందొచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదే క్రమంలో నల్గొండ జిల్లా శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జైంది. మరో ముగ్గురికి తీవ్రమైన గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మంచు కారణంగా ముందున్న లారీ కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం తలెత్తినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇక కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. మృతులను హైదరాబాద్ అల్వాల్కు చెందిన ప్రవీణ్, సాయిగా గుర్తించారు. 5:30 గంటల సమయంలో హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళు ఎంజీ ఎక్కార్ వెహికల్ ఏపీ లింగోటం వద్ద పక్కకు ఆపి ఉన్న లారీని హిట్ ఇవ్వడంతో అందులో ఉన్న 5 వ్యక్తుల్లో 2 చనిపోవడం జరిగింది. ఆ ఇద్దరు పేర్లు వచ్చేసి సాయిగౌడ్, కుంచెల సాయిగౌడ్ అండ్ ప్రవీణ్. ఇమీడియట్ గా ఈ డెడ్ బాడీస్ ని గవర్నమెంట్ హాస్పిటల్ మార్కెట్ తరలించడం జరిగింది. అదేవిధంగా ఇంజూరీ అయిన ముగ్గురిని కూడా కిమ్స్ హాస్పిటల్ నార్కెట్పల్లి తరలించడం జరిగింది. ఈ రోడ్డు పైన లారీ ఆగి ఉండడం, అదేవిధంగా ఉదయాన్నే ఎక్కువ మంచు ఉండడం వల్ల ఈ యాక్సిడెంట్